గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి డిస్కషన్ ఒకటే. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద కానీ లేదా సామాన్యులైనా కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా కూడా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఒకటే. జనసేన పార్టీకి ఇవ్వదగ్గ సీట్లు టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా ఇచ్చిందా? ఎందుకంటే నార్మల్గా పొత్తు పెట్టుకోవడం వేరు. అరెస్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి ఆవేశంగా తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి రానున్న ఎన్నికల్లో అని ఒక భారీ బహిరంగ ప్రకటనని మీడియా సాక్షిగా చేశారు. సో అట్లా ప్రకటన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎంత గౌరవాన్ని ఇస్తోంది, అవమానం చేయకుండా ఎంత బాగా చూసుకుంటోంది అనేదే ప్రజలు గమనిస్తారు. వాళ్ళు జనసేన వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, సామాన్య న్యూట్రల్ ఓటర్స్ కావచ్చు. కానీ న్యూట్రల్ ఓటర్లైనా జనసేన వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా గంపగత్తుగా అంటున్నటువంటి మాట ఒకటే. వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీకి దారుణమైన అవమానం చేసింది. 175 సీట్లలో 24 సీట్లు అంటే కనీసం 25% ఆఫ్ ద సీట్ రేషియో కూడా పవన్ కళ్యాణ్ తెచ్చుకోలేకపోతే అంత పెద్ద పార్టీ పెట్టడం ఎందుకు? ఆ పార్టీ ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎందుకు? దాని బదులు జనసేనని టీడీపీలో విలీనం చేసేయండి అని ఎక్కిరించేవారు, ఎద్దేవా చేసేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎట్లా ఉంది? రీసెంట్గా మనం వైసీపీ రియాక్షన్స్ చూసాం. సజ్జల కానీ, అంబటి రాంబాబు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, మంత్రి రోజా కానీ, పేర్ని నాని కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క బానిస మనస్తత్వం ఇది అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ మీద. దాని మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమాధానం చెప్పలేదు, దీని మీద కూడా చెప్తారని మనం అనుకోవట్లేదు. అయితే జగన్ రియాక్షన్ ఎట్లా ఉంది? ఎందుకంటే జగన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందువల్ల? పడి నవ్వే పరిస్థితిలో ఉన్నారు. ఎందువల్ల? పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు కలిస్తే జరగబోయేటువంటి ఇబ్బందికర పరిణామాల గురించే జగన్ ఇన్నాళ్ళు భయపడుతున్నారు. 5 ఏళ్ళు పాలన బాగానే చేసాం అంటే వాళ్ళు అనుకుంటాం, 5 ఏళ్ళు పాలన బాగానే చేసాం, సంక్షేమం ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చాం కదా. కానీ వీళ్ళిద్దరూ కలిస్తే 2014 డెఫినెట్లీ 2024లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని జగన్ భయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఫుల్ రిలీఫ్ అయిపోయి ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటున్నారు. ఎందుకు? 24 సీట్లు మాత్రమే ఇవ్వడం అనేది ఓట్ల బదిలీ జరిగే ఛాన్సే లేదు. అసంతృప్తులు భయంకరంగా జనసేన నుంచి బయటకు వస్తారు. తద్వారా తెలుగుదేశం పార్టీ కూటమికే అతిపెద్ద తలకాయ నొప్పి తప్ప నాకు ఏమీ లేదు అనే భయంతో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో జగన్ అనుకునేది నిజమా లేదా వీళ్ళ ప్లానింగ్ నిజమా మీరు చెప్పండి. ఏపీ ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారో కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్లు చెక్ చేసి టాప్లో ఉన్నటువంటి పార్టీ లేదా నాయకుడి పేరే వాళ్ళకి వైపే జనం ఎక్కువగా ఉన్నారు అని రిపోర్ట్లు ఇస్తాయి, రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి ఉన్న అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీ లీడర్ని టాప్లో పెట్టుకోండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.